అబ్స్టెటిక్ అండ్ గైనిక్ హెల్త్ సిరీస్లో ఈరోజు లెటర్ వచ్చేసి హెచ్ ఫర్ హెచ్పివి వ్యాక్సిన్. ఈరోజు మనం హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క రకాలు మరియు డోసేజ్ గురించి తెలుసుకుందాం. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ బారిన పడకుండా ఉంటారు. ఇది ఒక సాధారణమైన వైరస్. ఇది స్కిన్ నుంచి స్కిన్కి లేదా లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. ఇది హెచ్పివి వైరసెస్ 100 కన్నా ఎక్కువ రకాలు ఉన్నాయండి. అందులో 14 రకాలు మాత్రమే క్యాన్సర్కి కారకాలు. హెచ్పివి ఇన్ఫెక్షన్ గర్భాశయం మరియు యానోరెక్టల్ క్యాన్సర్కి ప్రధాన కారణం. ఓకే, మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్ లేడీస్లో గర్భసంచి ముఖద్వారం క్యాన్సరు మరియు వల్వల్ వెజైనల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. జెంట్స్ విషయానికి వస్తే పెన్నిస్, యానస్ మరియు థ్రోట్ క్యాన్సర్కి ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. ఎస్టిడి ఇన్ఫెక్షన్ ద్వారా జెనిటల్ వార్డ్స్ చూస్తూ ఉంటాం జెంట్స్లోని లేడీస్లోని. అవి ప్రైవేట్ పార్ట్స్ మీద వచ్చే పొక్కుల్ని జెనిటల్ వార్డ్స్ అంటారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ ప్రివెన్షన్ జరుగుతుంది. మార్కెట్లో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. ఫస్ట్ గాడిసెల్, అది 2006లో వచ్చింది. సెకండ్ సర్వేక్స్ 2009లో వచ్చింది. గాడిసెల్ వచ్చి 3 రకాలు: బైవాలెట్, క్వాడ్రివాలెట్, 9 వాలెట్. బైవాలెట్ 16-8 స్ట్రెయిన్స్ ఎగెనిస్ట్గా పనిచేస్తుంది. తద్వారా 70-80% గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి క్వాడ్రివాలెంట్. ఇది 6, 11, 16, 18 స్ట్రెయిన్స్ ఎగెనిస్ట్గా పనిచేస్తుంది. తద్వారా 90% గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జెనిటల్ వార్డ్స్ ప్రివెన్షన్ కూడా ఉపయోగపడుతుంది. థర్డ్ వచ్చేసి 9 వాలెంట్. ఇది అన్ని రకాల క్యాన్సర్లకు మరియు జెనిటల్ వార్డ్స్కి ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. ఈ వ్యాక్సిన్ ఆడవారు మరియు మగవాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన వ్యాక్సిన్ అండి. ఇది 9 నుంచి 26 వయసు మధ్యలో వాళ్ళకి ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది సెక్షువల్ ఇంటర్కోర్స్ కన్నా ముందు తీసుకోవాలి. 9 to 14 ఇయర్స్ వయసులో 2 డోసులు ఉంటాయి. ఫస్ట్ డోస్ అయిన తర్వాత 6 to 12 మంత్స్లో ఇంకో సెకండ్ డోస్ తీసుకోవాలి. 15 to 26 ఇయర్స్ వయసులో అయితే 3 డోసెస్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న 1 to 2 మంత్స్లో సెకండ్ డోసు, తర్వాత 6 మంత్స్కి థర్డ్ డోసు తీసుకోవాలి. 27 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చండి. మీ వ్యాక్సిన్ తీసుకునే ముందు మీ డాక్టర్ని సంప్రదించండి. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అన్ని రకాల క్యాన్సర్ని ప్రివెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.